న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మొదలయ్యాయి. ఇటు పశ్చిమాసియాలో అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ మోహరించాయి. ఏ క్షణమైన ఇరాన్ పైన అమెరికా యుద్ధాన్ని ప్రకటించబోతుంది. ఇటు ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. నా జోలికి వస్తే ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తానంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇటు ట్రంప్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇటు ఇరాన్ ఇచ్చింది. ఖమేనీ జోలికి వస్తే ప్రపంచానికి నిప్పంటిస్తాను, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తానంటూ ఇరాన్ కూడా సవాలు చేస్తుంది. మొత్తానికైతే ఇటు పీక్ స్టేజ్కి చేరింది. ఒక రకంగా ఒక ఫ్లాష్ పాయింట్ అనుకోవచ్చు. ఇటు ఇరాన్ అలాగే ఇటు ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. ట్రంప్ నా జోలికి వస్తే 79 సంవత్సరాలు వయసున్న ట్రంప్ని ఒకవేళ ఇరాన్ అసాసినేట్ చేస్తే, అతన్ని టార్గెట్ చేస్తే ఏం చేస్తుందన్న దానికి ఇటు ట్రంప్ రెస్పాండ్ అవుతూ మ్యాప్లోనే లేకుండా ఇరాన్ని తుడిచిపెడతాను అంటూ, అంటే న్యూక్లియర్ మిసైల్స్ని, న్యూక్లియర్ బాంబ్స్ని యూజ్ చేస్తానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దానికి ఇటు ఇరాన్కి సంబంధించిన జనరల్ అబుల్ ఫజల్ షెకర్చీ అతను ఒక కామెంట్ చేశాడు. ఒకవేళ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కనుక టార్గెట్ చేస్తే ప్రపంచానికి నిప్పంటిస్తామంటూ ఇటు ఇరానియన్ జనరల్ కూడా చెప్పుకొచ్చాడు. ఒక పక్కన మనం చూస్తే పైన విజువల్స్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా, ఇటు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌక, ఇటు ఫైటర్ జెట్స్ అలాగే హార్నెట్స్ అలాగే కొన్ని హాక్ హెలికాప్టర్స్ ఇవన్నీ రెడీగా ప్రస్తుతానికి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి చేరుకున్నాయి. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఇటు ఇరాన్ని టార్గెట్ చేస్తూ మిసైల్స్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఇటు అబ్రహం లింకన్తో పాటు కొన్ని గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ కూడా దాంతోపాటు ప్రస్తుతానికి ఎస్కాట్ చేస్తూ ఉన్నాయి. ఇటు ఏ క్షణమైన స్ట్రైక్ జరగబోతుంది అన్నట్టు ఉంది. మొత్తానికైతే ఇటు ట్రిగర్ పట్టుకొని ఇరాన్ రెడీగా ఉంది, అలాగే ఇటు ట్రిగర్ పట్టుకొని ట్రంప్ కూడా రెడీగా ఉన్నారు. మొత్తానికైతే ఇటు రియాల్ పడిపోవడం అలాగే లిటరసీ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇటు ఇరాన్లో ఇంటర్నల్ ప్రొటెస్టులతో మొదలైంది. దాంట్లో మొత్తంగా ఇటు 4,000 నుంచి 20,000 మంది దాకా, కొన్ని కథనాలు అయితే కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు 20,000కు పైగా కూడా మనుషులు చనిపోయారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 4,000 నుంచి 20,000 మధ్య ప్రస్తుతానికి ఇంటర్నెట్కి యాక్సెస్ లేదు. పూర్తిగా ఇరాన్ మొత్తంగా ఇంటర్నెట్ని కూడా ప్రస్తుతానికి బ్లాక్అవుట్ చేశారు, ఇంటర్నెట్ని ఆపేశారు, నిలిపివేశారు. ఇటు ట్రంప్ ఖచ్చితంగా హెల్ప్ దగ్గరలోనే ఉంది, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మీకు హెల్ప్ రాబోతుంది అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఇంకో పక్కన ఇలాన్ మస్క్ తన ఇంటర్నెట్ సర్వీసెస్ని ఫ్రీగా ఇరాన్లో ఉన్న ప్రజలకి ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రపంచంతో అక్కడ నిరసనకారులు, ప్రొటెస్టర్స్ అందరూ కనెక్టెడ్గా ఉండాలి కాబట్టి ఇటు ఇలాన్ మస్క్ ఫ్రీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు ఇండియన్ ఎంబసీ, ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దాదాపు 10,000 మంది ఇండియన్స్, ఎవరైతే ఇండియన్ నేషనల్స్ 10,000 మంది ఇరాన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా యుద్ధ ప్రాతిపదన హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ఇటు తిరిగి రావాలని దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్, దానికి సంబంధించిన ఫ్లైట్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తుతానికి అవన్నీ కూడా అమలు చేస్తుంది. 10,000 మంది ఎవరైతే ఇండియన్స్ అక్కడ చదువు కోసం స్టూడెంట్స్ కావచ్చు, అలాగే కొంతమంది వర్క్ వైజ్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడానికి ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఆల్రెడీ దానికి సంబంధించిన చర్యలను కూడా చేపడుతుంది. మొత్తానికైతే ఇటు ఇండియా రీసెంట్ టైమ్స్లో UN రెజల్యూషన్ జరిగినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఇటు ఇండియా ఓట్ చేయడం, అలాగే ఇటు అమెరికాతో నెగోషియేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో ఇండియాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో అమెరికా శాంక్షన్స్ వేయడం వల్ల దాని తర్వాత ఈ చాబహార్ పోర్ట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇండియా ఇరాన్ని అలాగే అమెరికాని మాట్లాడి ఒక పీస్ డీల్ని చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ఇటు ఇరాన్ మాత్రం తన మీద ఒక్క మిసైల్ ప్రయోగించిన తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీని కనుక టార్గెట్ చేస్తే ప్రపంచానికి నిప్పంటిస్తాం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఇటు ఖతర్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశాల్లో అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ప్రపంచానికి దాదాపు 30% ఆయిల్, ప్రపంచానికి 30% ఆయిల్ ఈ దేశాల నుంచే వస్తుంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండానే ఈ ఆయిల్ వెళ్ళే మార్గం ఉంది. ఆ మార్గాన్ని కూడా నిలిపివేస్తానంటూ ఇరాన్ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఇంకొక అడుగు ముందుకు వేసి ఇరాన్
ఒకవేళ ట్రంప్ని కనుక టార్గెట్ చేసిన అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ యుద్ధ నౌకల్ని కానీ ఆర్మీ బేసెస్ని కనుక టార్గెట్ చేస్తే అసలు మ్యాప్లోనే ఇరాన్ని లేకుండా చేస్తానంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. ఒకసారి మనం చూస్తే అమెరికా క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ 3 ప్రస్తుతానికి లాక్డ్ అండ్ లోడెడ్ అంటున్నారు. మేము రెడీగా ఉన్నాము ట్రిగర్ నొక్కడానికి అంటూ ఇటు అమెరికన్ మిలిటరీ చెప్పుకొస్తుంది. ఇటు క్యాజువాలిటీస్ ఒకసారి మనం చూస్తే కనుక ఇరాన్లో ప్రొటెస్ట్ల వల్ల దాదాపు 4,000 నుంచి 10,000 మంది ప్రజలు సామాన్యులు అక్కడ చనిపోవడం, దాని ద్వారా ఇటు ఇంటర్నల్గా ప్రొటెస్ట్స్ ఇంకా కంటిన్యూ అయితేనే ఇరాన్ వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఇటు 3వ ప్రపంచ యుద్ధానికి ఇటు ట్రంప్ రెడీగా ఉన్నా అంటున్నాడు, ఇటు ఇరాన్ కూడా రెడీగా ఉందంటూ ఏ క్షణమైన యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. సో ఒక్కసారిగా దీని ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద, ఇటు స్టాక్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటు ఆయిల్ ప్రైజెస్, ఆయిల్కి సంబంధించిన బ్యారెల్ ప్రైజెస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. మొత్తం మీద ఇటు ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు, ఇటు ట్రంప్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ట్రంప్ రానున్న కొన్ని రోజుల్లోనే ఇరాన్లో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ రాబోతుందంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ట్రంప్ తీసుకునే డెసిషన్స్ మన అందరికీ తెలుసు. ఏ క్షణమైనా వార్కి వెళ్ళొచ్చు, ఏ అర్ధరాత్రి అయినా ఇటు ఖమేనీని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇటు అక్కడ ప్రభుత్వాలను కూలగొట్టాలన్న ఉద్దేశం కూడా ఇటు ట్రంప్కు ఉందంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ కూడా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్న ఒక జనరల్ చాలా క్లియర్గా ఇటు ఖమేనీని కనుక టార్గెట్ చేస్తే మేము ప్రపంచానికి నిప్పంటిస్తామంటూ ఇటు ఖమేనీకి సంబంధించిన ఒక జనరల్ ఇరాన్కి సంబంధించిన ఒక జనరల్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఈ ట్రంప్ డెసిషన్స్, ఈ ఇరాన్ సిట్యుయేషన్ ఎస్కలేట్ అవ్వబోతుందా? ఇటు 4 సంవత్సరాల నుంచి ఇటు యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన వార్ అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఒకవేళ ఇది కనుక ఎస్కలేట్ అవుతే ఇటు ఇరాన్కి హెల్ప్ చేయడానికి రష్యా, ఇరాన్కి హెల్ప్ చేయడానికి చైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా? భారత్ కూడా ఇరాన్కి హెల్ప్ చేయాలా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు అక్కడికి చేరుకుంటున్నాయి. అవి చేరుకొని రెడీగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.